హలో అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు టాపిక్ ఏంటంటే 10th అయిన తర్వాత ఏం గ్రూప్ తీసుకోవాలని చెప్పేసి చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అయితే పడడం అయితే జరుగుతుంది. డైనమోలో అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో దాని గురించి అయితే సింపుల్ గా పాలిటెక్నిక్ అండ్ ఇంటర్మీడియట్ కి డిఫరెన్స్ ఏంటని చెప్పేసి ఫస్ట్ తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత ఏ గ్రూప్ తీసుకుంటే ఏంటన్నది చెప్పేసి నెక్స్ట్ ప్రాసెస్ అయితే మొత్తం కూడా చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తం వీడియో అయితే మొత్తం పూర్తి వరకు అయితే చూడండి. మీకు అయితే అప్పుడైతే మాత్రమే అర్థం అవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ కెరీర్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి నా ఫ్రెండ్స్ ద్వారా నేను చూసిన నా కొలీగ్స్ వీళ్ళందరినీ చూసి నేనైతే వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే వీడియో అయితే షేర్ చేయండి. ముందుగా ఇంటర్మీడియట్ అండ్ పాలిటెక్నిక్ అండ్ ఇంటర్మీడియట్ గురించి డిఫరెన్స్ తెలుసుకుందాం. సో ఇది కోర్స్ వచ్చేసి డిప్లొమా అయితే పాలిటెక్నిక్ అయితే 3 years అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇంటర్మీడియట్ అయితే 2 సంవత్సరాలు అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో అర్హత చూసుకుంటే ఏదైనా కానీ 10th తర్వాత నుంచే వెళ్ళడానికి అయితే అవుతుంది. ఇంటర్మీడియట్ కు కూడా డిప్లొమా కూడా 10th పాస్ అయితే ఎవరైనా కానీ రెండిట్లో కూడా వెళ్ళొచ్చు. కానీ పాలిటెక్నిక్ వెళ్ళాలంటే కంపల్సరీగా ఏపీ పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసిన తర్వాత పాస్ అయిన తర్వాత మాత్రమే వెళ్ళడానికి అవుతుంది. అదే మనం ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలనుకుంటే నేరుగా జూనియర్ కళాశాలలో నేరుగా అయితే ప్రవేశం అయితే ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా కోర్సు 3 years కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇందులో ఏంటంటే ఇంజనీరింగ్ అండ్ సాంకేతిక నైపుణ్యాలు అయితే నేర్పించడం అయితే జరుగుతుంది. సో ఇది డిప్లొమా కోర్సు సంబంధించింది. అండ్ ఇంటర్మీడియట్ కి వచ్చేసి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ ఇంకా అదర్ గ్రూప్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో ప్రాక్టికల్ గా శిక్షణ అయితే ఎక్కువగా ప్రాక్టికల్ మరియు ల్యాబ్ పని అయితే ఎక్కువగా పాలిటెక్నిక్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఇంటర్మీడియట్ చూసుకుంటే ఎక్కువగా థియరీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. టెక్నికల్ కానీ ల్యాబ్ కానీ ఏదో కెమిస్ట్రీ, ఫిజిక్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఎంపీసీ, బైపీసీ వాళ్ళకి. సో ఎక్కువగా అయితే ల్యాబ్ అండ్ ప్రాక్టికల్ అయితే పాలిటెక్నిక్ వాళ్ళకి అయితే ఎక్కువైతే ఉండడం అయితే జరుగుతుంది. ఫీజులు ఎలా అనుకుంటే ప్రభుత్వ పాలిటెక్నిక్ అయితే చాలా తక్కువగా అయితే ఫీజు అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇంటర్మీడియట్ కళాశాల ఆధారంగా ప్రైవేట్ కాలేజ్ కి 1,50,000 ఉండొచ్చు, 2 లక్షలు ఉండొచ్చు, 3 లక్షలు ఉండొచ్చు ఇంటర్ గ్రూప్ కి. అదే గవర్నమెంట్ కాలేజ్ ఇంకో 3,000 నుంచి 5,000 లోపల కూడా అయిపోయి కూడా ఉన్నాయి చాలా మట్టుకి ఇంటర్మీడియట్. అండ్ కోర్స్ తర్వాత పాలిటెక్నిక్ తర్వాత ఎలా ఏంటని చెప్పేసి చాలా మంది తెలియదు కదా. సో పాలిటెక్నిక్ అయిన తర్వాత ఈ సెట్ ద్వారా మనం బీటెక్ డైరెక్ట్ సెకండ్ ఇయర్ లాగా అయితే వెళ్ళిపోవచ్చు. ఇది ఒక ఆప్షన్, బెస్ట్ ఆప్షన్ పాలిటెక్నిక్. అండ్ ఇంటర్మీడియట్ చూసుకుంటే మనం ఇంటర్మీడియట్ 2 years కంప్లీట్ అయిన తర్వాత ఏపీ ఎంసెట్ అని చెప్పేసి ఉంటుంది. అది రాసిన తర్వాత మనం బీటెక్ వెళ్ళొచ్చు. లేదనుకుంటే ఇంటర్ అయిన తర్వాత డిగ్రీ కానీ, మెడిసిన్ కానీ, లేకపోతే సిఏ కోర్సులు కానీ, సిఎంఏ కానీ ఇంకా అదర్స్ చాలా ఉన్నాయి, దాని ద్వారా కూడా వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉద్యోగ అవకాశాలు ఏది ఎక్కువగా వస్తుంది ఏంటని చూసుకుందాం. డిప్లొమా పూర్తయిన తర్వాత టెక్నీషియన్ గా అయితే ఉద్యోగాలు అయితే చాలా మటుకు పాలిటెక్నిక్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. కానీ అందరూ కూడా ఏంటంటే ఎక్కువగా తెలుసుకోవాల్సిన విషయం అప్రెంటిస్ అని ఒకటి చెప్పేసి ఒకటి ఉంటుంది. అది కంపల్సరీగా 6 months, 1 year, 3 years, 6 months, 1 year అని ఉంటుంది. అది కంప్లీట్ చేస్తేనే మీకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే బాగా ఉండడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాధారణ ఉన్న చదువులకి అయితే అవసరం అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇంటర్మీడియట్ ఉన్నత విద్య అయితే ఈ సెట్ ద్వారా బీటెక్ అయితే వెళ్ళిపోవచ్చు. లేదనుకుంటే ఇంటర్మీడియట్ ద్వారా వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ చెప్పాను కదా అన్నాక ఆ విధంగా అయితే వెళ్ళవచ్చు. ఎవరికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుందంటే సాంకేతిక నైపుణ్యాలు నేర్చుకోవాలనుకున్న వారికే బాగుంటుంది. లేదు నేను ఇంటర్మీడియట్ ద్వారా ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, అండ్ నెక్స్ట్ కానిస్టేబుల్ అవ్వాలి, పోలీస్ అవ్వాలి, కొన్ని ఉన్నాయి కదా, వాళ్ళందరూ కూడా అయితే ఇంటర్మీడియట్ ద్వారా అయితే వెళ్ళండి. ఎందుకంటే ఉన్నత విద్యార్థులు మరి పోటీ పరిస్థితులకి అయితే మీరు అయితే ఈజీగా అయితే ఉండడం అయితే జరిగింది. సో తర్వాత ఏంటంటే తొందరగా ఇంజనీరింగ్ కావడం అయితే పాలిటెక్నిక్ అయితే బెటర్. తొందరగా ఉద్యోగం పొందడం కూడా పాలిటెక్నిక్ ద్వారా అయితే వెళ్ళొచ్చు. తర్వాత ఎవరైనా మెడిసిన్ కానీ లేకపోతే డాక్టర్స్ కానీ విధంగా వెళ్ళాలనుకుంటే ఇంటర్మీడియట్ బైపీసీ, ఎంపీసీ అయితే తీసుకోవచ్చు. అంటే డాక్టర్ కానీ, సైన్సిస్ట్ కానీ, ఐఏఎస్ కానీ, సిఏ కావాలంటే కంపల్సరీగా ఇంటర్మీడియట్ అయితే తీసుకోవాలి, పాలిటెక్నిక్ అయితే తీసుకోకూడదు. నేను టెక్నికల్ ఫీల్డ్ కి వెళ్తాను, ఎయిర్పోర్ట్ లో కానీ లేకపోతే కొన్ని ల్యాబ్లకు కానీ కొన్ని కంపెనీస్ ఉన్నాయి, అందులోకి వెళ్ళాలనుకుంటే మీరు పాలిటెక్నిక్ ద్వారా అయితే ఎక్కువ వెళ్ళొచ్చు. ఎక్కువగా కెరీర్ అవకాశాలు ఉండడం అయితే ఇంటర్మీడియట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మీరు అనేక అవకాశాలు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇంటర్మీడియట్ తర్వాత. పాలిటెక్నిక్ ద్వారా అయితే చెప్పాను కదా, డిప్లొమా సైడ్ ఓన్లీ టెక్నికల్ స్కిల్స్ మాత్రమే వెళ్తారు. సో మీరు ఏది తీసుకుంటే బెటర్ అని చెప్పేసి మీకు ఒక అవగాహన వస్తుంది. కాబట్టి దాని ద్వారా మీరు ఏ గ్రూప్ తీసుకుంటారు అన్నది నాకు కొంచెం కామెంట్ చేయండి. ఎక్కువ మంది ఏది కామెంట్ చేస్తారు దాని మీద నెక్స్ట్ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.